అందరికీ హాయ్. మేము మీ కాకినాడ సిస్టర్స్. నిన్న ఉగాది పండుగ సందర్భంగా గాంధీనగర్ పార్క్ ఆనందలహరి ప్రోగ్రాంలో డాన్స్ చేసాము. నేను మా చెల్లి చేసిన ఉగాది స్పెషల్ డాన్స్ చూసి అందరూ చాలా అభినందించారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఏ తల్లిదండ్రులు కన్నారు కన్నా బిడ్డల్ని చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. ఇది 2125. 100 సంవత్సరాల క్రితం 1925లో మనం లేము. మళ్ళీ 2125 సంవత్సరాలు మనం ఉండం. 125 సంవత్సరాలు మనం ఉండం. ఈ పాపలో జీవనం చాలా బాగుంటుంది. ఆ పాపలిద్దరికి ఆ తల్లిదండ్రులు అంటే మదర్ వూంబులో జననం ఎప్పుడు తెలియదు మనకి, అలాగే మరణం కూడా తెలియదు. అది పక్కన పెడితే ఆ పాపలు ఎలా పుట్టారో తెలియదు. కానీ చదువుకుంటే చెప్పాను కదా, కల్చర్లో అది అవుతారు. ఈ వీళ్ళు బై బర్తే జిజ్ఞాస వచ్చేసింది. ఎందుకంటే 10 మందిని సంతోష పెట్టాలని జిజ్ఞాస పడిపోయింది పిల్లలకి. వాళ్ళు తరాస్తాకి వెళ్ళిపోతారు. మొట్టమొదటి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు, వీరు కూడా తెలియదు, నాకు వీరు కూడా తెలియదు, ఇప్పుడే చూస్తున్నాను. దెన్ ఈ పిల్లలు దేనన్నా అర్థం చేసుకోగలరు. ఇప్పుడు దేనంటే ప్రకృతిని అర్థం చేసుకోగలరు, మనుషులను అర్థం చేసుకోగలరు, పాతాలను అర్థం చేసుకోగలరు, తల్లిదండ్రులను అర్థం చేసుకోగలరు, దేన్నన్నా అర్థం చేసుకోగలరు. అంటే వీళ్ళు చాలా తారాస్థాయికి వెళ్ళిపోతారు. ఈ బిడ్డల్ని దీవించుతున్నాను నేను, మీరు కూడా దీవించండి. క్లాస్ తో కొట్టేది. తర్వాత వీరి తల్లిదండ్రులు ఎక్కడో తెలియదు, వారికి కూడా మంచి బిడ్డల్ని కన్నారు. వీళ్ళు ఇలాగ చేస్తే చాలా స్థాయికి వెళ్ళిపోతారు. ఎందుకంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉంది వీళ్ళకి. వీళ్ళిద్దరికీ కూడా పాజిటివ్ మైండ్ సెట్ ఉంది. దేనన్నా చక్కగా నవ్వుతూ, మీరు చూసారు డాన్స్ లో ప్రతి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు, చక్కగా నవ్వుతున్నారు, చక్కగా ఇలా గడ్డం పెట్టుకుంటుంది, ఇవన్నీ చక్కగా చేస్తున్నారు. అందుకని వారికి, వారి తల్లిదండ్రులకి, వీరికి ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ డ్యాన్స్ ప్రోగ్రాం గురించి వీళ్ళని లాస్ట్ ఇదే స్టేజ్ మీద పర్ఫామ్ చేశారు. అప్పుడు చాలా నేను ఎక్స్పెక్ట్ అయ్యాను. అప్పుడు నేను మదర్ దగ్గర నెంబర్ తీసుకున్నాను. ఇవాళ మార్నింగ్ సడన్గా గుర్తొచ్చి 6:30కి ఎంతకో ఫోన్ చేశాను మదర్కి. మేడం గారు మీ పిల్లల్ని కొంచెం ప్రోగ్రామ్ తీసుకురండి అంటే, పాపం అంతా లాస్ట్ మినిట్లో చెప్పిన మేడం గారు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ మదర్కి నా ధన్యవాదాలు. మా పార్క్ అసోసియేషన్ అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. పిల్లలిద్దరు కూడా చాలా బాగా చేశారు. ఇంకా మంచి పెద్ద స్థాయికి వెళ్తారు. ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి. ఇంకా చాలా బాగా చేశారమ్మా, ఉన్నత స్థాయికి వెళ్తారు. అలాగే మీ ఇద్దరు కూడా ఏం చదువుతున్నారమ్మా పాప?